కంపు కొడుతున్న డ్రైనేజ్ ఊరు బయటకు వెళ్లాల్సిన మోరీ నీళ్లు ఇండ్లలోకి పీనవంక మండలం బేతీగల్ గ్రామ చర్చ్ కాలనీలో మోరీ ఇండ్ల వరకే కట్టడంతో ఇంటి ముందుకు మురికి నీళ్లు వస్తున్నాయి. కాగా చుట్టుపక్కల ఉన్న ఇండ్లలో దోమలు చోరి రోగాల పాలు అవుతున్నారు. మురికి నీళ్లలో పిచ్చి మొక్కలు పెరిగి కంపు వాసన వస్తుంది అని కాలనీ వాసులు అంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి మోరీ నీళ్లు ఇండ్లలోకి రాకుండా ఊరు బయటకు చేరాలి అని అన్నారు. మా ఇల్లు చివరికి ఉన్నది. దోమలు ఈగలు చివరికి ఉన్నాయి. ఈ నీళ్ళు రాకుండా కొద్దిగా ప్రయత్నం చేయరు దయచేసి. డెంగు జ్వరాలు వస్తున్నాయి. ఉద్యమకారుల మహా పాదయాత్రకు తరలిన హుజూరాబాద్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు ప్రథమ ప్రాధాన్యతగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ ఎక్కటి సంజీవరెడ్డి ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర కరీంనగర్ నుండి వేములవాడకు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతుంది. గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉద్యమకారులను గుర్తించలేదని, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు తీరని లోటు చేసిందన్నారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలము ప్రకటించడంతో ఈ ప్రభుత్వానికి ఉద్యమకారులు తమ వంతు అభినందనలు తెలుపుతూ వేములవాడ రాజేశ్వరి స్వామి వారికి మొక్కు తీర్చుకున్నట్టుకు పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. ఉద్యమకారుల ఫోరం నాయకులు ఈ విధంగా తెలిపారు. ఈ పాదయాత్రతో కరీంనగర్ రోడ్లన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు ఓరుకంటి ఆనంద్, జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి మరియు రాష్ట్ర యువజన కో కన్వీనర్ అన్నం ప్రవీణ్, నియోజకవర్గం అధ్యక్షులు ఊకంటి మల్లాచారి, సంపత్, వేణుగోపాల్, మల్లేష్, మూడేళ్ల కుమారస్వామి, రాజాబాబు, నీలా నాగరాజు, అక్కపల్లి నవీన్, సతీష్, అఫ్జల్ మరియు జిల్లా వ్యాప్తంగా 1000 మందికి పైగా ఉద్యమకారులు పాల్గొన్నారు. అమరవీరుల ధూపం నుండి ఒక 20 నిమిషాలలో మన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికి మన రాష్ట్ర వ్యవస్థాపకులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ముఖ్య సలహాదారు ఓరుగంటి ఆనంద్ గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు జ్యోతక్క, అదేవిధంగా మన జిల్లా చైర్మన్ తమ్ముడు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా తరలి వచ్చిన అశేష ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. ఈరోజు మనం ఎందుకు పాదయాత్ర చేస్తున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం మేనిఫెస్టోలో పెట్టమనగానే వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీలో భాగంగా ఆ రోజు ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు తీసుకునే దాంట్లో కూడా ఆ ఫామ్ లోపల 250 గజాలు ఇస్తామని కూడా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి ఇచ్చిన హామీలు గతంలో 10 సంవత్సరాలు మోసపడి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం కూడా ఎత్తుకొని విద్యార్థులైతే సంపన్న వర్గాలు ఎన్నో కోసలు పడి పడ్డా కూడా అనుకరించని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు. కరీంనగర్ జిల్లా ఫర్టిలైజర్ డీలర్స్ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం పట్టణంలోని ఆవోపా భవనంలో నిర్వహించి కరీంనగర్ జిల్లా ఫర్టిలైజర్ డీలర్స్ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా జమ్మికుంట పట్టణానికి చెందిన ఫర్టిలైజర్ డీలర్స్ కార్యవర్గం నుండి రాఘవేంద్ర ఫర్టిలైజర్ యజమాని గజవెల్లి మధు నుజిల్లా ఉపాధ్యక్షులుగా మరియు స్థానిక పట్టణంలోని సాగర్ ఫర్టిలైజర్స్ యాజమాని దోమకుంట్ల రవిని జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక జమ్మికుంట పట్టణంలోని ఫర్టిలైజర్ షాప్స్ లైన్లో జమ్మికుంట మండల అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికైన డీలర్లకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట మండలం అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ జమ్మికుంట ఫర్టిలైజర్ కార్యవర్గ కమిటీ నుండి కరీంనగర్ జిల్లా ఫర్టిలైజర్ కార్యవర్గ కమిటీకి ఎన్నికైనందుకు ఆనందం తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతులకు మీ వంతు సేవలు అందించాలని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండలం అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.